పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరున్న నటుడు, రాజకీయ నాయకుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ కూడా చర్చనీయాంశంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన సంతానం గురించి అభిమానుల్లో, సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తి ఎక్కువ. పవన్ కళ్యాణ్ కు మొత్తం 4 సంతానం ఉన్నారు. వీరు 3 వివాహాల ద్వారా జన్మించారు. ఆయన మొదటి భార్య నందినితో పిల్లలు లేనప్పటికీ కూడా రెండవ భార్య రేణు దేశాయ్, మూడవ భార్య అన్నా లెజ్నోవాతో ఆయనకు ఇద్దరేసి సంతానం ఉన్నారు. పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్తో 2009లో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం. ఒక కుమారుడు అకీరానందన్, ఒక కుమార్తె ఆద్య. అకీరానందన్ 2004లో జన్మించాడు. ఆద్య 2010లో పుట్టింది. వీరిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ లో తమ తల్లి రేణు దేశాయ్తో కలిసి నివసిస్తూ ఉన్నారు. పవన్, రేణుల విడాకులు 2012లో జరిగినప్పటికీ కూడా అకీరా, ఆద్యాలు తరచూ తండ్రిని కలుస్తూ కొన్ని సందర్భాల్లో బహిరంగ కార్యక్రమాల్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అకీరా ఇటీవల కొన్ని రాజకీయ సమావేశాల్లో పవన్ తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మూడవ భార్య అన్నా లెజ్నోవా రష్యన్ మోడల్. ఆమెను పవన్ 2013లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2 సంతానం. కుమార్తె పోలేనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్. పోలేనా 2013లో పుట్టగా మార్క్ 2017లో జన్మించాడు. వీరిద్దరూ పవన్ తో కలిసి హైదరాబాద్ లోని ఆయన జూబ్లీ హిల్స్ నివాసంలో ఉంటూ ఉన్నారు. అన్నా, పవన్ వివాహం తర్వాత పోలేనా, మార్క్ బహిరంగంగా కనిపించడం తక్కువ. కానీ కొన్ని కుటుంబ సందర్భాల్లో వారి చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ సంతానం గురించి చర్చించేటప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలోని సంక్లిష్టతలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. 2 విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన తల్లులతో పిల్లలు ఉండటం, వారి నివాస స్థలాలు వేర్వేరు. అకీరా, ఆద్యాలు తల్లితో ఉంటూ తండ్రితో సంబంధం కొనసాగిస్తూ ఉన్నారు. పోలేనా, మార్క్లు పవన్ సన్నిహితంగా ఉంటూ ఉన్నారు.